బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో మరి కాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. 13వ సీఎంగా వీడి సతీశన్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలంతా హాజరవుతున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండియా కూటమి నేతలు సైతం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటున్నారు. సతీశన్ పూర్తి పేరు వడకేఎల్ దామోదరన్ సతీశన్. 1964 మే 31న ఎర్నాకులం జిల్లాలోని నెట్టూరులో జన్మించిన సతీశన్ పనంగాడ్ హైస్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. సెక్రెడ్ హార్ట్ కాలేజ్ నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి సోషల్ వర్క్ లో పీజీ కంప్లీట్ చేశారు. కేరళ లా అకాడమీ నుండి తన బ్యాచులర్ ఆఫ్ లా పూర్తి చేసిన సతీశన్ తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి LLM పూర్తి చేశాడు. అనంతరం దాదాపు 10 ఏళ్ల పాటు కేరళ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. సతీశన్ కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే 2001లో తొలిసారిగా పరవూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2006 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో పరవూరు నియోజకవర్గంలో KM దినకరన్ పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన పనియన్ రవీందర్ ను 11,349 ఓట్లతో ఓడించి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2016లో భారత కమ్యూనిస్టు పార్టీకి చెందిన శారదా మోహన్ పై 20,634 ఓట్ల తేడాతో పరవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యారు. 12వ అసెంబ్లీలో భారత జాతీయ కాంగ్రెస్ చీఫ్ విప్ గా పనిచేశారు. 2021లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన MT నిక్సన్ ను 21,301 ఓట్ల తేడాతో ఓడించి పరవూరు నియోజకవర్గం నుండి ఐదోసారి మళ్లీ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2021 నుంచి 2026 మే వరకు వీడి సతీశన్ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. పినరయి విజయన్ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తూ అసెంబ్లీలో ప్రతి అంశాన్ని నిలదీసి మంచి గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు ఆయన పలు కీలక పదవులు చేపట్టారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, KPCC వైస్ ప్రెసిడెంట్ గా, AICC సభ్యుడిగా, కేరళ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా, అలాగే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ CLP చీఫ్ విప్ గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా కేరళ 13వ సీఎంగా పగ్గాలు అందుకున్నారు. ായിരുന്നു പക്ഷേ അവസാന ലാപ്പിൽ വീണുപോയി എന്നുള്ളതാണ്, വെട്ടിപ്പോയി എന്നുള്ളതാണ്. പക്ഷേ എന്നിരുന്നാൽ തന്നെ അതൊരു പാർട്ടിക്കാരനാണ്. ശരി. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టి కేరళ పగ్గాలు చేపట్టారు వీడి సతీశన్. ఆయన ప్రస్థానం నల్లేరుపై నడక కాదు, గ్రూప్ తగాదాలు, కుల మత సమీకరణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రాజకీయాల్లో తన మేధస్సు, పోరాట పటిమతోనే కేరళ 13వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరి కాసేపట్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే రాహుల్ గాంధీ, AICC అగ్రనాయకులంతా కూడా హాజరైన పరిస్థితి. కేరళ 13వ సీఎంగా మరి కాసేపట్లో వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేరళ సారథిగా ఆయన
ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా అంచెలంచెలుగా ఎదిగారనే చెప్పాలి. 1996లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తమిళనాడుకు ఏఐసీసీ సెక్రటరీ ఇన్ఛార్జిగా విధులు నిర్వహించారు. ఆయన 1964 మే 31న సతీశన్ జన్మించడం జరిగింది. స్వగ్రామం ఎర్నాకులంగా కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా కేరళ 13వ సీఎంగా మరి కాసేపట్లో విడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో అటు మొత్తంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనాయకులంతా అక్కడకు హాజరవుతున్నారు. పలువురు ఇండి కూటమిలో భాగంగా ఉన్న ముఖ్యమంత్రులు కూడా అక్కడకు హాజరయ్యారు. మనం గమనించవచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అటు కేరళ సీఎం విడి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన దృశ్యాలు మనం గమనించవచ్చు. ఇప్పటికే అటు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ఇంకా పలువురు ముఖ్య నేతలంతా కూడా హాజరైన దృశ్యాలు, వేదిక వాళ్ళంతా కూడా అలంకరించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. మొత్తంగా కేరళలో ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అవబోతుందని చెప్పుకునే దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. మొత్తంగా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. కాసేపట్లో కేరళలో కొత్త గవర్నమెంట్ కొలువు తీరబోతుంది. అటు వీడి సతీశన్తో పాటు 20 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తంగా క్యాబినెట్లో 21 మందితో క్యాబినెట్ ఏర్పాటు చేయబోతుంది కొత్త గవర్నమెంట్. మరి కాసేపట్లోనే వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యమంత్రిగా కేరళలో కొత్త అధ్యాయం స్టార్ట్ అవబోతుంది అనే చెప్పాలి. మొత్తంగా ఇప్పటికే ఖర్గే హాజరయ్యారు. రాహుల్ గాంధీ ఇంకా పలువురు ఇండి కూటమిలో భాగంగా ఉన్న ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. మొత్తంగా మరి కాసేపట్లోనే వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఆ దృశ్యాలన్నీ కూడా ఏదైతే కేరళ స్టేడియంలో ఏర్పాటు చేసిన దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ఎర్నాకులం జిల్లాలో నెట్టూరులో జన్మించిన సతీశన్ పనంగాడ్ హై స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. సేక్రెడ్ హార్ట్ కాలేజ్ నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి సోషల్ వర్క్లో పీజీ కంప్లీట్ చేశారు. కేరళ లా అకాడమీ నుంచి తన బ్యాచులర్ ఆఫ్ లా పూర్తి చేసిన సతీశన్ తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశాడు. అనంతరం దాదాపు 10 ఏళ్ల పాటు కేరళ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. వీడి సతీశన్ మొత్తంగా కేరళలో మరి కాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. 13వ సీఎంగా అటు వీడి సతీశన్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే వేదిక అంతా కూడా సిద్ధమవుతుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై లైవ్ లో చూడొచ్చు. వీడి సతీశన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. ఇప్పటికే గవర్నర్ కూడా మరి కాసేపట్లో అక్కడకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అటు ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంకా పలువురు ఇండి కూటమిలో భాగంగా ఉన్న ముఖ్యమంత్రులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా అటు డీకే శివకుమార్ కర్ణాటక నుండి హాజరయ్యారు. ప్రియాంక గాంధీని కూడా మనం గమనించవచ్చు. మొత్తంగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరి కాసేపట్లో అక్కడికి గవర్నర్ చేరుకుని వీడి సతీశన్తో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. మరి కాసేపట్లోనే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికే అతిథులు కావచ్చు, మొత్తంగా ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు అంతా కూడా అక్కడకు చేరుకున్నారు. మొత్తంగా భారీగా కూడా జనం ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తరలి వచ్చారనే చెప్పాలి. మొత్తంగా కొత్త అధ్యయనం కేరళలో స్టార్ట్ అవబోతున్న నేపథ్యంలో అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే అక్కడ పినరాయి విజయన్ని కూడా మనం గమనించవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మనం చూస్తూ ఉన్నా, అలాగే మాజీ సీఎం పినరాయి విజయన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తంగా గవర్నర్ కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూడొచ్చు. గవర్నర్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఇటు ఖర్గేని కూడా మనం గమనించవచ్చు. గవర్నర్ ఇప్పటికే అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లోనే ఈ కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది అని అర్థమవుతోంది. మొత్తంగా గవర్నర్ ఇప్పటికే చేరుకుని అందరికీ అభివాదం చేస్తూ కూడా ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు. కాసేపట్లో వీడి సతీశన్ ముఖ్యమంత్రిగా కేరళలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తంగా ఇది ఒక కొత్త అధ్యాయంగా కేరళలో స్టార్ట్ అవబోతుంది. మొత్తంగా వీడి సతీశన్ ఆధ్వర్యంలో క్యాబినెట్ కూడా ఫామ్ అవబోతోంది. 21 మంది మంత్రులతోటి క్యాబినెట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు దానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు గవర్నర్. ఇక్కడికి చేరుకున్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం.
നാഷണൽ സോങ് ആരംഭിക്കാം. കുസുമിത ദ്രുമദല ശോഭിനി സുഹാസിനി സുമധുര ഭാഷിണി സുഖദാം വരദാം മാതരം വന്ദേ മാതരം കോടി കോടി കണ്ഠ കല കല നിനാദ കരലേ കോടി കോടി ഭുജേ ധൃത കര കരവാലേ അബലാകിനുമായതു ബലേ ബഹുബലധരിണി നമാമി തരിണി വിപുദല വരിണി മാതരം വന്ദേ മാതരം തുമി വേദ്യ തുമി ധർമ്മ തുമി ഹൃദി തുമി മർമ്മ ത്വം ഹി പ്രാണാഃ ശരീരേ ബഹുദേ തുമി മാ ശക്തി ഹൃദയേ തുമി മാ ഭക്തി तुम्हारी प्रतिमा गढ़ी मंदिरे मंदिरे वंदे मातरम तुम ही दुर्गा दश प्रहरण धारिणी कमला कमलदल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमला ममला अतुला सुजला सुफला मातरं वन्दे मातरं श्यामला सरला सुस्मिता भूषिता धरणी धरणी मातरं वन्दे मातरं वन्दे मातरम्. Sir Shri V.D. Satheeshan, Chief Minister Designate, and the Ministers Designate are present to take the oath of office and secrecy. I request your permission to present them. Not here. I'll say? Go there, go before him and come back. I'm telling you, go there and go before him and come back.
Sir, I now invite Shri V.D. Satishan, Chief Minister Designate, to take the oath of office and secrecy. ഞാൻ വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യും. ഞാൻ വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിൽ എൻ്റെ പരിഗണനയിൽ കൊണ്ടുവരുന്നതോ എൻ്റെ അറിവിൽ വരുന്നതോ ആയ ഏതെങ്കിലും വിഷയം അങ്ങനെയുള്ള മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങളുടെ മുറപ്രകാരമുള്ള നിർവഹണത്തിന് ആവശ്യമാകുന്നതൊഴികെ ഞാൻ ഏതെങ്കിലും ആൾക്കോ ആളുകൾക്കോ നേരിട്ടോ നേരിട്ടല്ലാതെയോ അറിയിച്ചു കൊടുക്കുകയോ വെളിപ്പെടുത്തി കൊടുക്കുകയോ ചെയ്യുകയില്ലെന്ന് ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു. I now invite Shri P.K. Kunjalakutti, Minister Designate, to take the oath of office and oath of secrecy. Tell somebody, tell him his name is called out, no? Tell somebody to go and tell that their names are being called out. P.K. Kunjalakutti, P.K. Kunjalakutti. I now invite Shri P.K. Kunjalakutti, Minister Designate, to take the oath of office and oath of secrecy.
ഞാൻ PK കുഞ്ഞാലിക്കുട്ടി എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ ഒരു മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയെയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സൃഷ്ടാവിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്തു. ഞാൻ PK കുഞ്ഞാലിക്കുട്ടി എന്ന ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ ഒരു മന്ത്രി എന്ന നിലയിൽ എൻ്റെ പരിഗണനയിൽ കൊണ്ടുവരുന്നതോ എൻ്റെ അറിവിൽ വരുന്നതോ ആയ ഏതെങ്കിലും വിഷയം അങ്ങനെയുള്ള മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങളുടെ മുറപ്രകാരമുള്ള നിർവഹണത്തിന് ആവശ്യമാകുന്നതൊഴികെ ഞാൻ ഏതെങ്കിലും ആളുകൾക്കോ നേരിട്ടോ നേരിട്ടല്ലാതെയോ അറിയിച്ചു കൊടുക്കുകയോ വെളിപ്പെടുത്തുകയോ ചെയ്യുകയില്ലെന്ന് ദൈവനാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു. सनी दो सकते ഞാൻ രമേശ് ചെന്നിത്തല എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ ഒരു മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസ്സാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുമുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു. രമേശ് ചെന്നിത്തല എന്ന ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ ഒരു മന്ത്രി എന്ന നിലയിൽ എൻ്റെ പരിഗണനയിൽ കൊണ്ടുവരുന്നതോ എൻ്റെ അറിവിൽ വരുന്നതോ ആയ ഏതെങ്കിലും വിഷയം അങ്ങനെയുള്ള മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങളുടെ മുറപ്രകാരമുള്ള നിർവഹണത്തിന് ആവശ്യമാകുന്നതൊഴികെ ഞാൻ ഏതെങ്കിലും ആളുകൾക്കോ നേരിട്ടോ നേരിട്ടല്ലാതെയോ അറിയിച്ചു കൊടുക്കുകയോ വെളിപ്പെടുത്തുകയോ ചെയ്യുകയില്ല എന്ന് ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു.
You told, no? Next. I now invite Sri Sunny Joseph, Minister Designate, to take the oath of office and oath of secrecy. ഞാൻ സണ്ണി ജോസഫ് എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവാജ്യമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ ഒരു മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുമുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു. സണ്ണി ജോസഫ് എന്ന ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ ഒരു മന്ത്രി എന്ന നിലയിൽ എൻ്റെ പരിഗണനയിൽ കൊണ്ടുവരുന്നതോ എൻ്റെ അറിവിൽ വരുന്നതോ ആയ ഏതെങ്കിലും വിഷയം അങ്ങനെയുള്ള മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങളുടെ മുറപ്രകാരമുള്ള നിർവഹണത്തിന് ആവശ്യമാകുന്നതൊഴികെ ഞാൻ ഏതെങ്കിലും ആളുകൾക്കോ നേരിട്ടോ നേരിട്ടല്ലാതെയോ അറിയിച്ചു കൊടുക്കുകയോ വെളിപ്പെടുത്തി കൊടുക്കുകയോ ചെയ്യുകയില്ല എന്ന് ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു. కేరళ 13వ సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం సహా పలువురు ఇండి కూటమి ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మొత్తంగా కేరళలో కొత్త సర్కారు కొలువుదీరిందనే చెప్పాలి. ఇప్పటికే వీడి సతీశన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సాగుతోంది. సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం పూర్తయింది. కొత్త సర్కార్ కొలువుదీరిందని చెప్పాలి. కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. కేరళలో కొత్త అధ్యాయం మొదలైందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా కార్యక్రమానికి గవర్నర్ హాజరై అటు సీఎం వీడి సతీశన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు ప్రజెంట్ మంత్రుల ప్రమాణ స్వీకారం కంటిన్యూ అవుతూ ఉంది. That I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister of the state of Kerala, and that I will do right to all manner of people in accordance with the constitution and the law without fear or favor, affection or ill will. I K. Muralidharan, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the state of Kerala, except as
be required for the due discharge of my duties as such minister. ఇక మొత్తంగా కేరళ కొత్త సీఎంగా ఈ విజయ అటు ప్రమాణ స్వీకారం చేశారు విడి సతీశన్. అయితే ఈ కార్యక్రమానికి మాజీ సీఎం లెఫ్ట్ పార్టీగా ఉన్న పినరయ్ విజయన్ కూడా అక్కడ హాజరవడం జరిగింది. అయితే విడి సతీశన్ స్వయంగా వెళ్ళి ఆయనకు స్వాగతం పలికిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. మొత్తంగా ఆయన వేదికను అలంకరించే విధంగా వేదికపై కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు మాజీ సీఎం పినరయ్ విజయన్. ఇప్పుడు విడి సతీశన్ అటు కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తంగా హాజరవ్వడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పుకోలేము. మొన్నటి వరకు వేరే పార్టీలో ఉన్న మాజీ సీఎంగా ఉన్న పినరయ్ విజయన్ ఇప్పుడు కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విడి సతీశన్ కార్యక్రమానికి హాజరవ్వడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఇది రేర్గా వెలుగు చూస్తూ ఉంటాయి ఇటువంటి ఘటనలు. సీఎంగా విడి సతీశన్ ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఆయనతో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రెజెంట్ కంటిన్యూ అవుతుంది. విడి సతీశన్ అటు స్వయంగా పినరయ్ విజయన్ కు అభివాదం చేస్తూ ఆయనకు స్వాగతం కలిపిన దృశ్యాలు ఎంతో అందరినీ కూడా ఆకట్టుకున్నాయని చెప్పాలి. కేరళలో మొత్తగా కొత్త సర్కార్ కొలువు తీరింది. ఇప్పటికే ఇండి కూటమిలో ఉన్న పార్టీలు అందరూ కూడా హాజరయ్యారు. అటు ఇండి కూటమిలో భాగంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రులతో పాటు డిప్యూటీ సీఎంలు కూడా హాజరైన దృశ్యాలు మనం గమనించవచ్చు. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంకా ఇండి కూటమిలో ఎవరెవరైతే భాగస్వాములుగా ఉన్నారో ఆ ముఖ్యమంత్రులంతా కూడా విడి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తంగా గవర్నర్ విడి సతీశన్ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు ప్రజెంట్ మంత్రుల ప్రమాణ స్వీకారం సాగుతూ ఉంది. కొత్త చరిత్ర తిరగరాసే విధంగా కూడా విడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎన్నోసార్లు మంత్రిగా అటు పాల్గొనడం జరిగింది. మొత్తంగా ఎమ్మెల్యేగా 6 సార్లు కూడా విడి సతీశన్ గెలుపొందారు. ఇప్పుడు ప్రజెంట్ సీఎంగా ఆయన కొత్త ప్రభుత్వాన్ని స్టార్ట్ చేశారు. ఆయన క్యాబినెట్లో మొత్తం 20 మంది మంత్రులు ఉన్నారు. విడి సతీశన్తో కలిపి 21 మందితో క్యాబినెట్ ఫామ్ అయింది. మొత్తంగా కొత్త చరిత్ర తిరగరాసేందుకు విడి సతీశన్ సిద్ధంగా ఉన్నారంటూ కూడా అక్కడ కేరళ ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే భారీగా విడి సతీశన్ ప్రమాణ స్వీకారానికి భారీగా కూడా జనమంతా కూడా గ్యాదర్ అయిన సిచ్యువేషన్. ఇప్పటికే అటు ఇండి కూటమిలో భాగంగా ఉన్న నేతలంతా కూడా హాజరయ్యారు. ఏఐసిసి అగ్రనేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మనం గమనించవచ్చు. దీపాదాస్ మున్షి కావచ్చు, అటు ఖర్గే కావచ్చు, ఇంకా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకా ఇండి కూటమిలో భాగంగా ఉన్న ముఖ్యమంత్రులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు డిప్యూటీ సీఎంలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కర్ణాటక నుంచి డీకే శివకుమార్ అలాగే తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే మాజీ సీఎం పినరయ్ విజయన్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. చాలా రేర్గా జరుగుతుంటాయి ఇటువంటివి. ఎందుకంటే సీఎంగా వాళ్ళు ఓడిపోయినప్పుడు ఇటువంటి కార్యక్రమాలకి చాలా దూరంగా ఉంటారు. అసలు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా అసెంబ్లీలకి రాని సిచ్యువేషన్స్ కూడా కొన్ని రాష్ట్రాల్లో చూసాం. అయితే కేరళలో చాలా విచిత్రమైన సంఘటన అనే చెప్పుకోవాలి. పినరయ్ విజయన్ అటు విడి సతీశన్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. విడి సతీశనే స్వయంగా ఆయన ఆహ్వానించిన దృశ్యాలు కూడా అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయని చెప్పాలి. సీఎంగా విడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసెంట్ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. గవర్నర్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మొత్తంగా కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇంకా డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే ఏఐసిసి అగ్రనేతలంతా కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఖర్గేతో సహా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకా పలువురు నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏవైతే పార్టీలు ఇండి కూటమిలో భాగంగా ఉన్నాయో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తంగా విడి సతీశన్ ప్రమాణ స్వీకారం పూర్తయింది. మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారిచే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తూ ఉన్నారు.
మొత్తంగా వీడి సతీషన్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 6 సార్లు ఏదైతే స్థానం ఉందో ఒకటే స్థానం నుంచి ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన రాజకీయ చరిత్ర అంతా కూడా మనం చూడడం జరిగింది. స్వగ్రామం ఎర్నాకులంగా కూడా చెప్తున్నారు. అయితే వారి తండ్రి ఎవరైతే వీడి సతీషన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో, తండ్రి మిలిటరీ ఆఫీసర్గా పనిచేశారు, తల్లి కూడా ఎంతో ఆయనను పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు వారంతా కూడా గర్వించదగ్గ విషయంగా ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయాల్లోకి రాకముందే అడ్వకేట్గా కూడా వీడి సతీషన్ విధులు నిర్వహించారు. తీవ్రలోనే ఎస్హెచ్ కాలేజ్లో యూనియన్ లీడర్గా కూడా వర్క్ చేశారు. మరోవైపు ఎంజీ వర్సిటీ యూనియన్కు చైర్మన్గా కూడా సతీషన్ వ్యవహరించారు. ఎన్ఎస్యుఐలో జాతీయ కార్యదర్శిగా సతీషన్ విధులు నిర్వహించారు. అటు సతీషన్ పర్యావరణవేత్తగాను కేరళలో గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా వీడి సతీషన్ ప్రమాణ స్వీకారం అయితే పూర్తయింది. ఎన్నికల సమయంలో ఏవైతే ప్రచారాలు ఉన్నాయో ఆ సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించారని చెప్పాలి. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం కావచ్చు, వీరంతా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం అంతా కూడా హోరెత్తిందని చెప్పాలి. ఇప్పుడు మొత్తంగా సీఎంగా వీడి సతీషన్ ప్రమాణ స్వీకారం జరిగింది. అటు కాంగ్రెస్ ఇండి కూటమి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిందనే చెప్పాలి. అయితే ఇందులో ఐయుఎంఎల్ పాత్ర కూడా కీలకంగా ఉన్న నేపథ్యంలో వారికి 5 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. మొత్తంగా కొత్త ప్రభుత్వం అయితే కొలువుదీరింది. కొత్త క్యాబినెట్ కూడా కొలువుదీరనుంది. ఇప్పటికే మంత్రులంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. గవర్నర్ వారిచే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 21 మంది మంత్రులతోటి ఈ క్యాబినెట్ అనేది ఫామ్ అవుతోంది. 21 మంది మంత్రులు అంటే సీఎంతో సహా 21 మంది, అలాగే 20 మంది మంత్రులు, టోటల్గా 21 మందితో క్యాబినెట్ అనేది కేరళలో ఫామ్ అయిందని చెప్పాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, అలాగే కర్ణాటక సీఎం డికే శివకుమార్ సహా అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తంగా కన్నులో పండుగగా సాగిందని చెప్పాలి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రజెంట్ కంటిన్యూ అవుతూ ఉంది. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సభకు హాజరయ్యారు. ఖర్గేతో సహా దీపదాస్ మున్షి, ఇంకా పలువురు ఇండి కూటమి ఏఐసిసి అగ్రనేతలు వీరంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పినరై విజయన్, మాజీ సీఎంగా ఉన్న పినరై విజయన్ ఈ కార్యక్రమానికి వచ్చారు. ఆయన స్వయంగా ఇండి కూటమి నేతలు ఆహ్వానించారు. వీడి సతీషన్ కూడా ఆయనకు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అభివాదం చేస్తూ ఆయన్ను పలకరించడం అందరినీ కూడా ఆకట్టుకుందనే చెప్పాలి. మొత్తంగా ఆ దృశ్యాలన్నీ కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. స్వతహాగా ఎవరు కూడా మాజీ సీఎంగా ఉన్నవారు కొత్తగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు దూరంగా ఉంటారు. అటు కొన్ని రాష్ట్రాల్లో అయితే సీఎంలు మాజీ సీఎంగా ఉన్నవారు ఎవరు అటు అసెంబ్లీకి రాని సిచ్యువేషన్ కూడా నెలకొంది. కానీ ఇక్కడ వినూత్నంగా అటు మాజీ సీఎం పినరై విజయన్ ఇక్కడకు వచ్చారనే చెప్పాలి. మొత్తంగా ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. వీడి సతీషన్ ప్రమాణ స్వీకారానికి సీఎంగా వీడి సతీషన్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించారు అనే చెప్పాలి. అయితే వీరంతా కూడా అటు ప్రచారాల్లో హోరెత్తించారు. అటు ఏదైతే పినరై విజయన్ గవర్నమెంట్తో విసిగిపోయిన కేరళ ప్రజలకు కొత్త గవర్నమెంట్తో ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో వారంతా కూడా ఆనందంతో మునిగి తేలుతున్నారు. ఆ సభా ప్రాంగణం అంతా కూడా మనం చూడొచ్చు, భారీగా జనం అక్కడికి చేరుకున్నారు. మనం డ్రోన్ విజువల్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఆ విజువల్లో కనుక గమనించినట్లయితే మొత్తంగా భారీగా కూడా జనాలు అక్కడికి చేరుకున్నారు. మొత్తంగా కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో కేరళ ప్రజలంతా కూడా ఆనందోత్సాహాలతో మునిగి తేలుతూ ఉన్నారు. ప్రతిపక్ష నేతగా అంచెలంచెలుగా ఎదిగిన సతీషన్ ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 1996లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం స్టార్ట్ చేశారు. తమిళనాడుకు ఏఐసిసి సెక్రటరీగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 1964 మే 31న ఆయన జన్మించారు. ఎర్నాకులంలో జన్మించడం జరిగింది. మొత్తంగా తండ్రి ఫారెస్ట్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. తల్లి కూడా ఎంతో ఆప్యాయంగా అతన్ని పెంచారు. మొత్తంగా సీఎం సతీషన్ న్యాయ విద్యలో పట్టభద్రుడిగా ఉన్న సతీషన్ ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాజకీయాల్లోకి రాకముందే అడ్వకేట్గా విధులు నిర్వహించారు. ఆయన కాలేజ్లో యూనియన్ ఆఫీస్ బేరర్గా కూడా వర్క్ చేశారు. అటు ఎంజీ వర్సిటీలో యూనియన్ చైర్మన్గా సతీషన్ వ్యవహరించారు. ఎన్ఎస్యుఐలో జాతీయ కార్యదర్శిగా సతీషన్ విధులు నిర్వహించారు. సతీషన్కు పర్యావరణవేత్తగా కూడా
కేరళలో గుర్తింపు, ప్రత్యేక గుర్తింపు అనేది ఆయన సాధించుకున్నారు. పరువూరు నియోజకవర్గం సతీశన్ కు కంచుకోటగానే చెప్పాలి. ఎందుకంటే పరువూరు నుంచి ఆయన పలుమార్లు 6 సార్లు వరకు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 లోక్సభ, 25 లోకల్ బాడీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. 20 ఎంపీ స్థానాలుంటే 18 స్థానాలు యూడీఎఫ్ గెలుచుకుంది. ప్రతిపక్ష నేతగా సతీశన్ అంచెలంచెలుగా కూడా ఎదిగి ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 1996లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఎట్టకేలకు 2026 కేరళ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించి సీఎంగా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. మొత్తంగా వీడి సతీశన్ ఆధ్వర్యంలో 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం ఏవైతే పేర్లు గవర్నర్కి ఇచ్చారో వారంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఏఐసిసి అగ్రనేతలంతా కూడా హాజరయ్యారు. ఇండి కూటమిలో భాగంగా ఉన్న పార్టీల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అటు ఆశ్చర్యకరమైన విషయం, పినరయి విజయన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరినీ ఆకట్టుకునే విధంగా వీడి సతీశన్ ఆయనకు స్వాగతం పలికి ఆయనకు అభివాదం చేసి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనతో పలకరించడం అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. మొత్తంగా 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 21 మందితో అటు కేరళలో క్యాబినెట్ ఫామ్ అయిందనే చెప్పాలి. మొత్తంగా కొత్త సర్కారు కొలువు తీరనుంది, కొత్త అధ్యాయం స్టార్ట్ అవుతుంది అంటూ కూడా ప్రజలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు వీడి సతీశన్. మరి మొట్టమొదటి సంతకం దేనిపై చేయబోతున్నారు? తను సీఎం అయిన తర్వాత వేటిపై ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయాలనుకొని ఆయన ప్రామిస్ చేశారు, వాటికి సంబంధించి ఎటువంటి స్టెప్ తీసుకుంటారు అన్నది చూడాలి. మొత్తంగా సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం అయితే పూర్తయింది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సతీశన్ ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇండి కూటమిలో భాగంగా ఉన్న పార్టీల ముఖ్యమంత్రులంతా కూడా, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పాలి. మొత్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. అటు కేరళలో ఎన్నికల సమయంలో అక్కడ ప్రచారాలలో హోరెత్తించారు. వీడి సతీశన్ గెలుపులో, ఏదైతే ఇండి కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించారని చెప్పాలి. మొత్తంగా మొన్నటి వరకు సందిగ్ధత అంతా వీడింది. సీఎం ఎవరు అన్న సందిగ్ధత వీడి సతీశన్ పేరు ఎన్నికైంది. ఇప్పుడు ఫైనల్ గా వీడి సతీశన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങളുടെ മുറപ്രകാരമുള്ള നിർവഹണത്തിന് ആവശ്യമാകുന്നതൊഴികെ ഞാൻ ഏതെങ്കിലും ആളുകൾക്കോ നേരിട്ടോ അല്ലാതെയോ അറിയിച്ചു കൊടുക്കുകയോ വെളിപ്പെടുത്തി കൊടുക്കുകയോ ചെയ്യുകയില്ലെന്ന് സഗൗരവം പ്രതിജ്ഞ ചെയ്യുന്നു. కేరళ 13వ సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏఐసిసి అగ్రనేతలు అటు ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, దీపదాస్ మున్షి, ఇంకా కాంగ్రెస్లో ఉన్న పలువురు ముఖ్య నేతలంతా కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. అటు ఇండి కూటమిలో భాగంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటు పినరయి విజయన్ కూడా, మాజీ సీఎం పినరయి విజయన్, మొన్నటి వరకు సీఎంగా ఉన్న పినరయి విజయన్ కూడా వీడి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఆయన హాజరైనప్పుడు అటు ఈ కూటమి నేతలు ఆయన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించారు. వీడి సతీశన్ కూడా ఆయన్ను పలకరించడం జరిగింది. ఆయన్ను పలకరించి అభివాదం చేశారు. వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనకు స్వాగతం పలికారు. పినరయి విజయన్ ఈ కార్యక్రమానికి హాజరవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. మొత్తంగా వీడి సతీశన్ ప్రమాణం చేసిన అనంతరం ఆయన దగ్గరకు వెళ్ళి పలకరించడం కూడా అందరినీ ఆకట్టుకుంది. మొత్తంగా కేరళలో ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అవబోతుందనే చెప్పాలి. మొన్నటి వరకు కూడా విజయన్ ప్రభుత్వం ఉండింది. అయితే ఇప్పుడు ఘన విజయం సాధించిన ఇండి కూటమి ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. వీడి సతీశన్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని 21 మంది క్యాబినెట్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, దీపదాస్ మున్షి, ఇంకా పలువురు కీలక నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, అలాగే డికే శివకుమార్ కూడా ఈ కార్యక్రమంలో
పాలు పంచుకున్నారు. మొత్తంగా కార్యక్రమానికి అంతా కూడా ఇండి కూటమి నేతలంతా కూడా హాజరై ఘన విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా పాలు పంచుకున్నారు. మొత్తంగా ఇప్పటికే అక్కడంతా కూడా సభా ప్రాంగణం అంతా కూడా భారీ జనంతో అక్కడ జనమంతా కూడా ఎంతో ఆనందోత్సాహాలతోటి, అంటే గత గవర్నమెంట్ కూలిపోయి ఇప్పుడు వీడి సతీశన్ నేతృత్వంలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన నేపథ్యంలో ఆనందోత్సాహాలతో మునిగి తేలుతూ ఉన్నారు. మరి సీఎంగా వీడి సతీశన్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారు, మొట్టమొదట దేనిపై సైన్ చేయబోతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది. 6 సార్లు పరువురు నుంచి ఎమ్మెల్యేగా వీడి సతీశన్ ఘన విజయం సాధించారు. అది ఆయనకి కంచుకోటగానే చెప్పుకోవాలి. 1996లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కూడా పట్టు విడవకుండా ఆయన వరుసగా పోటీ చేస్తూ వచ్చారు. పరువురు నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అటు తమిళనాడుకు ఏఐసిసి ఇన్ఛార్జిగా కూడా వీడి సతీశన్ వ్యవహరించడం జరిగింది. మొత్తంగా ఇండి కూటమిలో కీలక నేతగా ఆయన సాగుతూ వచ్చారు. ఎన్నో పదవులకు ఆయన విధులు నిర్వహిస్తూ వచ్చారు. అటు కాలేజ్ టైంలో కూడా యూనియన్ లీడర్గా కూడా ఆయన వ్యవహరించారు. అయితే రాజకీయాల్లోకి రాకముందు ఒక అడ్వకేట్గా కూడా ఆయన విధులు నిర్వహించిన పరిస్థితి. సో వీడి సతీశన్ ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశారు సీఎంగా. ఆయన ఆధ్వర్యంలో 21 మందితో క్యాబినెట్ ఫామ్ అయింది. వీడి సతీశన్తో గవర్నమెంట్ కొలువుదీరే నేపథ్యంలో అటు ప్రజలంతా కూడా ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ఉన్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్పై గమనించవచ్చు. పరువూరు నియోజకవర్గం ప్రధానంగా వీడి సతీశన్కు కంచుకోటగానే చెప్పాలి. ఎందుకంటే 6 సార్లు కూడా ఆయన పరువూరు నుంచి గెలుపొందారు. లోక్సభలో కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు ఘన విజయం సాధించారు. 20 ఎంపీ స్థానాల్లో యూడీఎఫ్ 18 స్థానాలు గెలుచుకుంది. ప్రతిపక్ష నేతగా అంచెలంచెలుగా వీడి సతీశన్ ఎదిగారు. ఎట్టకేలకు సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. Sri N. Shamsuddin, Minister Designate, to take the oath of office and oath of secrecy. వీడి సతీశన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కేరళంలో కొత్త అధ్యాయం అయితే స్టార్ట్ అయిపోయింది. పినరయ్ విజయన్ గవర్నమెంట్ పోయి ఇప్పుడు ఇండి కూటమి గవర్నమెంట్ ఇప్పుడు ఫామ్ అయింది. అక్కడ సీఎం సతీశన్ ఆధ్వర్యంలో మంత్రులు అటు గవర్నర్ వారిచే ప్రమాణ స్వీకారం చేయిస్తూ ఉన్నారు. మొత్తంగా 20 మంది మంత్రులు వీడి సతీశన్తో సహా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పటికే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వీడి సతీశన్ ఆయన వేదికపై ఉన్నారు. అటు ఏఐసిసి అగ్రనేతలతో ఆయన చర్చిస్తూ ఉన్నారు. మొత్తంగా ఇప్పటికే అక్కడకు చేరుకున్న ఇండి కూటమిలో భాగంగా ఉన్న ముఖ్యమంత్రులంతా కూడా సీఎం వీడి సతీశన్కు కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నారు. పినరయ్ విజయన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తంగా వీడి సతీశన్ కూడా పినరయ్ విజయన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించి అభివాదం చేస్తూ ఆయన పలకరించిన తీరు అందరినీ ఆకట్టుకునే విధంగా చేసిందనే చెప్పాలి. మొత్తంగా కేరళం 13వ సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 6 సార్లు పరువూరు నుంచి ఆయన ఘన విజయం సాధించారు ఎమ్మెల్యేగా. అది పరువూరు ఆయనకి కంచుకోటగానే చెప్పాలి. రాజకీయాల్లోకి రాకముందే వీడి సతీశన్ అడ్వకేట్గా కూడా విధులు నిర్వహించారు. సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఇప్పటికే ఏఐసిసి అగ్రనేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఖర్గే, అలాగే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షి సహా ఇండి కూటమిలో భాగంగా ఉన్న ముఖ్యమంత్రులు అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డికే శివకుమార్, ఇంకా బట్టి విక్రమార్క, ఇంకా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏవైతే పార్టీలు ఇండి కూటమిలో భాగంగా ఉన్నాయో ఆ రాష్ట్రాల సీఎంలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తంగా 20 ఎంపీ స్థానాల్లో 18 స్థానాలు యూడీఎఫ్ గెలిచిందనే చెప్పాలి. ప్రతిపక్ష నేతగా సతీశన్ అంచెలంచెలుగా ఎదిగి ఎట్టకేలకు సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్పై గమనించవచ్చు. ప్రెసిడెంట్ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సాగుతోంది. గవర్నర్ వారిచే ప్రమాణ స్వీకారం చేయిస్తూ ఉన్నారు. పినరయ్ విజయన్ కూడా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మొత్తంగా ఆయన 1994లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ కూడా పట్టు విడవకుండా ఆయన
మరోసారి పోటీ చేస్తూ వచ్చారు. సో మొత్తంగా 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకి పరువూరు నియోజకవర్గం కంచుకోట అనే చెప్పాలి. రాజకీయాల్లోకి రాకముందే వీడి సతీశన్ అడ్వకేట్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన పలు కీలక పదవులు కూడా చేపట్టారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కేపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించారు. అటు తమిళనాడుకు ఇన్ఛార్జ్గా ఏఐసీసీ ఇన్ఛార్జ్గా కూడా ఆయన వ్యవహరించారు. సతీశన్కు పర్యావరణవేత్తగా కూడా కేరళలో ఒక పేరు తనదైన గుర్తింపు ఆయన సాధించుకున్నారు. 6 సార్లు పరువూరు నుంచి ఎమ్మెల్యేగా సతీశన్ గెలిచారు. పరువూరు నియోజకవర్గం ఒక కంచుకోటగానే చెప్పాలి. 24 లోక్సభ 25 లోకల్బాడీ ఎన్నికల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అటు స్టార్ క్యాంపెయినర్స్గా వ్యవహరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అటు ఇండి కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. మొత్తంగా ఆయన ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి, ఇంకా డికే శివకుమార్, ఇంకా బట్టి విక్రమార్క, ఇంకా పలువురు ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. మనం గమనించవచ్చు వేదిక అంతా కూడా ఇండి కూటమి నేతలతోటి డెకరేట్ చేయబడింది. మొత్తంగా ఇప్పటికే ఇండి కూటమి నేతలంతా కూడా వీడి సతీశన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన్ను కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నారు. అటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. గవర్నర్ వారిచే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ ప్రజలంతా కూడా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేయడంతో కొత్త అధ్యాయం స్టార్ట్ అవబోతుంది, కొత్త రాజ్యం రాబోతుంది అన్న విధంగా వారంతా కూడా ఆనందోత్సాహాలతో మునిగి తేలుతూ ఉన్నారు. అయితే రాజకీయాల్లోకి రాకముందే అడ్వకేట్గా విధులు నిర్వహించిన వీడి సతీశన్ ఎంతో నాలెడ్జ్ తోటి ఆయన పరిపాలన సాగిస్తారు అంటూ కూడా అక్కడ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా కేరళలో కొత్త సర్కార్ కొలువుదీరిందనే చెప్పాలి. సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం పూర్తయింది. మరి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మొట్టమొదటి సంతకం దేనిపై పెడతారు అన్నది ఆసక్తి రేపుతోంది. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా హాజరయ్యారు. దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నేతగా అంచెలంచెలుగా సతీశన్ ఎదిగారు. ఎన్నో మార్లు తనదైన శైలిలో ఆయన అసెంబ్లీలో గలం వినిపించారు. అటు ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఆయన ఎన్నో మార్లు ప్రజల తరపున పోరాడిన పరిస్థితి. 1964 మే 31న సతీశన్ జన్మించారు ఎర్నాకులంలో. మొత్తంగా ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి ఇప్పుడు ఎట్టకేలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. മുറപ്രകാരമുള്ള നിർവഹണത്തിന് ആവശ്യമാകുന്നതൊഴികെ ഞാൻ ഏതെങ്കിലും ആളുകൾക്കോ നേരിട്ടോ നേരിട്ടല്ലാതെയോ അറിയിച്ചു കൊടുക്കുകയോ വെളിപ്പെടുത്തി കൊടുക്കുകയോ ചെയ്യുകയില്ലെന്ന് ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു. మొత్తంగా కేరళం 13వ సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. కేరళంలో కొత్త అధ్యాయం అయితే స్టార్ట్ అవబోతుంది. కేరళ సీఎం వీడి సతీశన్తో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం సాగుతోంది. గవర్నర్ వారిచే ప్రమాణ స్వీకారం చేయిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా హాజరయ్యారు. మల్లికార్జున్ ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, దీపాదాస్ మున్షి, ఇంకా పలువురు ఇండి కూటమి ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారీగా జనం కూడా అక్కడ గుమిగూడిన సిచ్యువేషన్ నెలకొందని చెప్పాలి. అక్కడంతా కూడా జన సందోహం కనిపిస్తోంది. సభా ప్రాంగణం అంతా కూడా చాలా మంది ప్రజలతో నిండిపోయిందనే చెప్పాలి. అంతా కూడా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ ఘట్టం పూర్తయింది. ఇప్పుడు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. పినరయి విజయన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం ఒక అట్రాక్షన్ గానే చెప్పాలి. ఎందుకంటే స్వయంగా వీడి సతీశన్ వెళ్లి ఆయనకు స్వాగతం కలిపిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూసాం. మొత్తంగా ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొని వీడి సతీశన్ అయితే అంచెలంచెలుగా ప్రతిపక్ష నేతగా ఎదుగుతూ వచ్చి ఇప్పుడు ఎట్టకేలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുമുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു.
ഞാൻ റോജിയം ജോൺ എന്ന ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ ഒരു മന്ത്രി എന്ന നിലയിൽ എൻ്റെ പരിഗണനയിൽ കൊണ്ടുവരുന്നതോ എൻ്റെ അറിവിൽ വരുന്നതോ ആയ ഏതെങ്കിലും വിഷയം അങ്ങനെയുള്ള മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങളുടെ മുറപ്രകാരമുള്ള നിർവഹണത്തിന് ആവശ്യമാകുന്നതൊഴികെ ഞാൻ ഏതെങ്കിലും ആൾക്കോ ആളുകൾക്കോ നേരിട്ടോ നേരിട്ടല്ലാതെയോ അറിയിച്ചു കൊടുക്കുകയോ വെളിപ്പെടുത്തി കൊടുക്കുകയോ ചെയ്യുകയില്ലെന്ന് ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു. కేరళంలో కొత్త చరిత్ర తిరగరాసే విధంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తంగా ఇటు పినరై విజయన్ గవర్నమెంట్ పడిపోవడంతో ఇటు ఇండి కూటమి గవర్నమెంట్ ఫామ్ అయింది. అటు వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు సీఎంగా. ఆయనతో పాటు 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలంతా కూడా హాజరయ్యారు. వారితో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డీకే శివకుమార్, ఇంకా భట్టి విక్రమార్క వీరంతా కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అలాగే బట్టి స్టార్ క్యాంపెయినర్స్ గా అక్కడ వాళ్ళు వ్యవహరించి ఎంతో కీలక పాత్ర పోషించారు వారి గెలుపులో. సో ఇప్పుడు ప్రెసెంట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో వారంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు అడ్వకేట్ గా విధులు నిర్వహించారు. అయితే మొత్తంగా కూడా వీడి సతీశన్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రతిపక్ష నేతగా అంచులంచులుగా ఎదుగుతూ వస్తూ ఇప్పుడు ప్రెసెంట్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన్ను అటు ఇండి కూటమి నేతలంతా కూడా ఆయన దగ్గర వచ్చి కంగ్రాచులేట్ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సాగుతూ